హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు అమ్మాయి. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకు సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. మరి అదంటే తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఏంటి అంటే ఇవాళ వీడియో వచ్చేసి మనకి బయట ఎండలు ఫుల్గా మండిపోతున్నాయి కదా. సో ఇలాంటి ఎండల టైంలో మనం కనుక మంచి చల్లగా కూల్గా ఐస్ క్రీమ్ కనుక తింటే ఎంత బాగుంటుంది కదా. ఆ ఐస్ క్రీమ్ అనేది మనం బయట కొనుక్కొచ్చుకొని తినే కంటే కూడా మన ఇంట్లో మన చేతులతో కనుక చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా. ఎందుకు అంటే మనకి కావాల్సిన ఫ్లేవర్లో కావాల్సినంత క్వాంటిటీ తయారు చేసుకొని తినొచ్చు అనమాట. బయట వచ్చేసి చిన్న కప్పులలోనే 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముతున్నారండి. సో ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు తినాలి అంటే సుమారుగానే ఖర్చు అవుతుంది. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత పెట్టి బయటకు వెళ్ళి తినే కంటే కూడా మనం చక్కగా ఇంట్లో కనుక 1 లీటర్ పాలు తెచ్చేసుకొని చేసుకున్నాం అనుకోండి, మంచి హైజీను, హెల్త్ మనకు కావాల్సిన నచ్చిన ఫ్లేవర్స్లో చేసుకోవచ్చు కదా. సో అదనమాట. ఆల్రెడీ మా ఇంట్లో పోటీగా ఒకరి మీద ఒకరు పోటీలతోటి తినడం కొట్టుకోవడం స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు నేను మీకు ఆ రెసిపీ ఎలా చేయాలి అనేది కూడా నేను చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ మీరు ఫాలో అయిపోండి. అండ్ అలాగే మీ ఇంట్లో తయారు చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ తీసుకున్నానండి. అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంత పాలు తీసుకొని పక్కకు ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. మిగతావన్నీ కూడా చూడండి ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట, ఓకేనా. 1 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను నేను. మీకు గేదె పాలు డైరెక్ట్ దొరికితే కనుక మీరు గేదె పాలు తీసేసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, మనం ఫ్రూట్ సలాడ్స్ అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. సో అలా అనమాట. సో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మనం పక్కకు ఒక 2-3 స్పూన్లు పక్కకు పెట్టుకున్నాం కదా, అందులో ఈ కస్టర్డ్ పౌడర్ ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలండి. అది మన ఇష్టం, మనం ఎంత వేసుకోవాలనేది మన టేస్ట్ అండి, ఓకేనా. వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు షుగర్ వచ్చేసి మనము ఒక దాంట్లో కడాయిలో వేసుకునేసి ఈ విధంగా తిప్పుతూ ఉండాలన్నమాట. అందులో వాటర్ లాంటిది ఏం పోయక్కర్లేదండి. ఇది మనకి క్యారమిల్ కోసం అనమాట. ఇందులో కొద్దిగా బటర్ కూడా యాడ్ చేయాలి, అండ్ అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, కొన్ని మనకు నచ్చినండి, మన ఇష్టం అనమాట. ఒక గుప్పడు వేసేసుకోండి, ఓకేనా. సో ఇలా ఇవి క్యారమిల్లో వేసేసిన తర్వాత కొంచెం ఇదంతా చక్కగా కరిగిపోయిన తర్వాత మనం కొద్దిగా బటర్ వేసుకోవాలి. సాల్టెడ్ బటర్ అయితే బెటర్ అండి. నార్మల్ ప్లెయిన్ బటర్ అయితే కూడా కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మంచిగా కరిగేదాకా ఉంచేసుకొని తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకోండి, ఓకేనా. వెంటనే తీసేసి మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద అయినా వేసేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ ప్లేట్లో కూడా వేసేసుకోవచ్చు. బటర్ పేపర్ మీద వేస్తే ఏంటి అంటే సులువుగా వచ్చేస్తుంది తీయడానికి క్యారమిల్ అనేది. లేదు అంటే కనుక ప్లేట్లో అయితే చాకుతో ఒక్కసారి ఇలా అన్నామంటే కనుక నైఫ్ తోటి వచ్చేస్తుంది ఈజీగా, ఓకేనా. దాన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇది చల్లారేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను, ఓకేనా. ఇది కొద్దిగా చల్లారాక మనకి ఇలా ఒక ప్లేట్ టైప్లో లేస్ వచ్చేస్తుంది అనమాట అది, ఓకేనా. ఇక్కడ చూడండి పాలు చక్కగా మరిగిపోయి మీగడ కూడా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలండి. ఇందాక వేసిన చక్కెర అనేది లెక్కలేదు, అది మనం జస్ట్ అది క్యారమిల్ కోసం మాత్రమే వేసాము, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 కప్ అయితే నేను షుగర్ తీసుకున్నానండి. షుగర్ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, ఓకేనా. ఎందుకు అంటే ఇప్పుడు మా ఇంట్లో చిన్న కప్పు ఉండొచ్చు, మీ ఇంట్లో పెద్ద కప్పు ఉండొచ్చు కదా. సో మీ టేస్ట్ని బట్టి మీరు లీటర్ పాలకి చక్కెర అనేది వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ చక్కెర కరిగేదాకా ఆగి ఇది కరిగిన తర్వాత ఇందులో మనం ఇందాక కస్టర్డ్ అనేది చల్లటి పాలలో కలిపి ఉంచుకున్నాం కదా, సో అది ఇందులో వేసేసేయాలి, ఓకేనా. ఆ కస్టర్డ్ ఇందులో వేసి కలుపుతూ ఉండాలన్నమాట. మనం అలా వదిలేసామంటే కనుక గడ్డలు కట్టేస్తుందండి కింద. అలా వదిలేయకుండా దీన్ని మనం ఇలాగ చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట, ఓకేనా. అది మొత్తం కరిగిపోయి అందులో అంతా కలిసిపోయి చక్కగా చిక్కగా అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇలా మనము ఇదంతా కూడా ఉడికించుకున్నాక మనం ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ మనం కస్టర్డ్ వేసిన ఒక 5 మినిట్స్కే చక్కగా ఉడికిపోతుంది, తిక్కుగా అయిపోతుంది అనమాట. ఇలా తిక్కుగా ఉన్నప్పుడు మనం తీసి పక్క పెట్టేసుకోవాలి. మరీ చిక్కగా చేయొద్దండి, కొంచెం ఇదిగో ఈ విధంగా ఉండాలన్నమాట, జారుడుగా. ఇలా ఉంటే చల్లారేసరికి నార్మల్గా వచ్చేస్తుంది. మనం ముందే గట్టిగా చేసామంటే అది ఆరిపోయేటప్పటికే ఇంకా ఫుల్గా గట్టిగా అయిపోద్ది అనమాట, హల్వాలాగా. అలా కాకుండా ఈ మందం ఉండాలి. తర్వాత మనం ఇందాక క్యారమిల్ చేసి ఆరబెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇలా మనం కావాలంటే చేత్తో కూడా విరుచుకోవచ్చు అండి. అది జస్ట్ ఒక రోట్లో వేసి కొంచెం అట్లా ఒకలుగా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసి ఒక్క తిప్పు తిప్పాను అనమాట, ఇలా అయిపోయిందనమాట, ఓకేనా. ఇందులో పలుకులుగా ఉన్నది తీసి నేను కొంచెం పక్కకు పెట్టుకుంటాను, ఏంటంటే గార్నిష్ కోసం, ఓకేనా. ఈ విధంగా జీడిపప్పు పలుకుల్లాగా ఉండేటివి కొంచెం పక్కకు పెట్టుకొని మిగిలింది మాత్రం నేను ఈ పేస్ట్లో వేసేస్తాను అనమాట. అది ఎలాగో చూపిస్తాను, ఓకేనా. మనకు కావాల్సినంత తీసి పక్కకు పెట్టుకున్నాను గార్నిష్ కోసము,
ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక చల్లార్చుకున్నాం కదా, కస్టర్డ్ అనేది తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం కూల్ అయిపోయిన తర్వాత చూడండి అప్పుడు ఎంత పలుచగా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత థిక్గా అయిందో, ఇదనమాట. ఇప్పుడు అదే కనుక మనం ఇంకా గట్టిగా చేసి ఉంటే ఇంకా బాగా గట్టిగా హల్వాలాగా అయ్యేదనమాట. సో అందుకని ఇలా మనం ఇదంతా కూడా ఈ క్యారమిల్తో పాటే వేసేసుకునేసి ఒక్క తిప్పుకుందామండి. అందులో ఇంకా ఉంది కదా, అది నెక్స్ట్ టైం ఇంకొక సెకండ్ రౌండ్లో వేద్దాము. ఓకేనా. సో ఇలా ఒక్క తిప్పుకుంటా సరిపోద్ది, ఒకటి లేదా రెండు, అంతకంటే ఎక్కువ అయితే అవసరం లేదండి. ఎలాగో అది క్రీమ్ ఫామ్లో ఉంది కదా, జస్ట్ గడ్డలు అవి లేకుండా నీట్గా రావడం కోసం మంచిగా దాన్ని మెల్ట్ అయిపోయేదాకా తిప్పుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆ మిగతాది కూడా వేసినాక ఇందులో అమూల్ క్రీమ్ వేసానండి. అమూల్ క్రీమ్ వేసి అది కూడా కలిపి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మన దగ్గర మీగడ ఉందనుకోండి, మీగడ కోసం వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర మీగడ లేదు కాబట్టి క్రీమ్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఫుడ్ కలర్ వేసానండి, కొద్దిగా ఒక పించ్ ఆఫ్. ఇది వచ్చేసి వెనీలా ఎసెన్స్ అండి. రెండు కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేది మన చాయిస్ అండి, మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. నేనైతే కొన్ని కిస్మిస్లు వేస్తున్నాను, బాదాం కూడా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఓకేనా. బాదాము కిస్మిస్ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే వెనీలా ఫ్లేవర్ వేసుకున్నాను. ఒకవేళ ఫ్లేవర్ కూడా మీకు నచ్చితే ఇందులో ఫ్రూట్స్ కావాలంటే కూడా ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగో కానీ లేదా కోకోనట్ కానీ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి ఎలాగో అనేది నేను ఇంకో నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేసినప్పుడు చూపిస్తాను. ఓకేనా. ఇప్పటికైతే వెనీలా చేశాను కాబట్టి ఇది చూపిస్తున్నాను. ఓకేనా. వెనీలా బటర్ స్కాచ్. ఓకే. సో ఇదంతా కూడా ఇలా చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఎక్కడన్నా ఇంకా ఏమన్నా ఇట్లా ఉంటే తెలిసిపోతుంది అనమాట మనకి, ముద్దలుగా ఉంటే. ఏం లేదు, చక్కగా మిక్సీ వేసేసాం కదా. ఇప్పుడు దీన్నంతా కూడా మనము సిద్ధం చేసుకున్న బౌల్స్లలో అయితే వేసేసుకోవాలి. చూడండి నా దగ్గర ఒకటే పెద్ద బౌల్ లేదు కాబట్టి నేను చిన్న వాటిల్లో వేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే చిన్న వాటిల్లో వేసుకోవడం ఏంటంటే మనం ఎవరిది వాళ్ళకు ఇచ్చేయటానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క కప్పు ఒక్కొక్కరికి ఇచ్చేయచ్చు. సో అలా అనమాట. అందుకని చెప్పి ఇలా చిన్న వాటిల్లో వేసేస్తున్నాను. ఓకే. అన్నిట్లలోనూ ఫిల్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన బటర్ పేపర్ అనేది పెట్టుకోవాలండి. బటర్ పేపర్ ఎందుకు వేయాలి అంటే పైన వాటర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మనం డీప్ ఫ్రీజర్లో పెట్టినప్పుడు పైనుంచి వాటర్ డ్రాప్స్ ఫామ్ అవుతాయి కదా, పేపర్ పెట్టినప్పుడు అలా అవ్వదన్నమాట. అది అందులోకి వెళ్ళదు, ఐస్ క్రీమ్లోకి వెళ్ళదు. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా దీనికి మనం గార్నిష్ చేద్దాం. ఇందాక పక్కకు తీసి పెట్టుకున్నాం కదా అవి క్యారమిల్వి. సో ఆ క్యారమిల్ పీసెస్ అన్నీ ఈ విధంగా పైన మనము గార్నిష్ చేసుకుంటున్నాము. దీని తర్వాత మనం బటర్ పేపర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మీరు కావాలంటే మీరు చేసినప్పుడు బటర్ పేపర్ పెట్టి ఒకటి చూడండి, పెట్టకుండా ఒకటి పెట్టి చూడండి మూత. ఓకేనా. మీకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అనేది. బటర్ పేపర్ పెట్టకపోవడం వల్ల ఏంటి అంటే అదంతా కూడా మనకి బరఫ్ ఉంటుంది చూసారా, అలా అవుతుందన్నమాట ఐస్ క్రీము. అదే మీరు బటర్ పేపర్ పెట్టారంటే యాజ్ ఇట్ ఈజ్ షాప్లో కొనుక్కొచ్చుకున్న ఐస్ క్రీమ్లా ఉంటుంది అనమాట. అదే దానికి దీనికి తేడా. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదు అనుకోండి, ఎనీ కవర్ ప్లాస్టిక్ కవర్స్ మనకు ఇంట్లో బోల్డ్ అన్నీ ఉంటాయి కదా, ఎనీ ప్లాస్టిక్ కవర్ అనేది దాని మీద అలా కప్పేసేయండి. ఓకేనా. దాని మీద అలా పెట్టేసేసి మనము క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఓకేనా. ఫ్రిడ్జ్లో పెట్టేసి దీన్ని మనము 6 to 8 అవర్స్ వరకు ఉంచాలండి. మీరు ఒకవేళ ఈవినింగ్స్ కనుక చేసుకుంటే, నైట్ ఆర్ ఈవినింగ్ కనుక చేసుకుంటే రేపటికి మీకు ఈ ఐస్ క్రీమ్ అనేది సిద్ధంగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇవన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసానండి. సో నేను నిన్న నైట్ చేశాను, ఇవాళ మధ్యాహ్నం ఓపెన్ చేశాను అనమాట. ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రండి. చూడండి ఈ విధంగా చక్కగా నాకైతే 5 బౌల్స్ అయినాయి. ఇంకో బౌల్ ఎందుకు చూపించలేదు అంటే అది ఆల్రెడీ అయిపోయింది, తినేశారు మా వాళ్ళు. నేను ఏదైతే బటర్ పేపర్ పెట్టలేదు అన్నానో అది తిన్నారనమాట. అది కొంచెం బరఫ్గా ఉంది, అందుకే నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా. ఇవన్నీ బటర్ పేపర్ పెట్టడం వల్ల చూడండి సేమ్ మనం షాప్లో కొన్న దానిలాగే ఉంది. ఓకేనా. మా ఇంట్లో ఆల్రెడీ యుద్ధం మొదలైపోయిందండి, తినడానికి కొట్టుకుంటున్నారనమాట. నాకు 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 అని. అంత బాగుందనమాట ఐస్ క్రీము. సూపర్ అంటే సూపర్ అండి, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఎక్కడా కూడా ఇది చేయకుండా, స్కిప్ చేయకుండా మొత్తం క్లియర్గా వీడియో అయితే చూడండి. 1-2 సార్లు చూడండి. యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ఫాలో అయిపోండి. సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉందండి, చాలా బాగుంది టేస్ట్. మీరు ఫ్రూట్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే యాజ్ ఇట్ ఈస్ చేయొచ్చండి. చాలా బాగుంది. మీ పిల్లలకి ఈ సమ్మర్లో బయట ఐస్ క్రీమ్స్ కొని పెట్టుకుంటే ఈ విధంగా ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. హెల్త్ చాలా హైజీన్గా చేసుకుంటాం కాబట్టి మనం ఇంట్లో చాలా బాగుంటుందండి.
సో ఇదన్నమాట ఇవాల్టి నా వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మరి నేను ఐస్ క్రీమ్ చేసే ప్రాసెస్ అయితే ఇదండి. మరి మీరేమన్నా ఇది కాకుండా ఇంకా డిఫరెంట్గా ఎలా చేస్తారు అనేది ఎవరైనా మీరు చేస్తే కనుక నాకు చెప్పండి. మీ ఇంట్లో మీరు ఎలా ఐస్ క్రీమ్ చేస్తారు అనేది. ఇప్పటివరకు చేయని వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో సేమ్ ప్రాసెస్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చింది అనుకోండి, టేస్ట్ బాగుంది, బాగా చేశారక్క రెసిపీ అన్నారనుకోండి, వచ్చి ఒక కామెంట్ చేసి లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. నెక్స్ట్ టైం నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఓకేనండి? సో మేము ఏంటంటే దీంతో పాటు ఈవెంట్స్ కూడా చేస్తున్నాము. శారీస్ అలాంటివి కూడా సేల్ చేస్తున్నాము. అండ్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తున్నామండి. సో ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంది, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కావాలి, శారీస్ కావాలి, బ్లౌజెస్ కావాలి, ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక నాకు వాట్సాప్లో పింక్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఓకేనండి? సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.